జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను వదిలి ఎందుకు వచ్చేశాడు? ఆతిథ్యాది మర్యాదలతో సంతుష్టుడైన బ్రహ్మర్షి, ఓ రాజా, శార్ధూల, దశరథ మహోన్నత వంశంలో జన్మించి వశిష్ఠుడి చేత తీర్చిదిద్దబడ్డావు. నా అభీష్టాన్ని ఏదైనా నెరవేరుస్తానని నీవిచ్చిన మాట తప్పగా నెరవేర్చు అంటూ సిద్ధి కొరకు నేను చేయుచున్నటువంటి యజ్ఞదీక్షను మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞవేదిపై మాంస రక్తాదులను వర్షిస్తూ పలుమార్లు విఘ్నములు కలిగిస్తున్నారు. నేను కోపము చూపలేక, శపించలేక నిరాశతో వదిలి వచ్చేశాను. కావున కేశ సంపద కలవాడు, సత్యపరాక్రముడు, శూరుడు అయిన నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నీవు బాలుడు అని శంకించక నాకు వసంగము. అతడు యజ్ఞ విఘ్నకరులను నశింపచేయగలడు. నా తేజస్సుతో అతనిని కాపాడుటే కాక బహురూపములైన శ్రేయస్సులను కలిగించగలను అంటూ దశరథుడికి విశ్వామిత్రుడు తన అభీష్టాన్ని తెలియజేశాడు. జై శ్రీమన్నారాయణ.